మనం సెకండ్ ఇయర్ టాపిక్ మనం ఏం స్టార్ట్ చేసామంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. నేను చెప్పిన టాపిక్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి వేరే టాపిక్ వెళ్దాం. నేను చెప్పిన ఏంటంటే మనం చార్జ్ చెప్పాం. వాట్ ఈజ్ మెంట్ బై చార్జ్? చార్జ్ అంటే ఏంటి? చార్జ్ అంటే మ్యాటర్కి ఉండే ప్రాపర్టీని మనం చార్జ్ అని చెప్తాం. చార్జ్ ద్వారా మనం ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. చార్జ్ ఈజ్ ద ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఇట్ ప్రొడ్యూస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ electrical and magnetic effect. Okay. Charges are two types: positive charge and negative charge. Positive charge, ఒక ఆబ్జెక్ట్ కి పాజిటివ్ చార్జ్ ఎప్పుడు వస్తుందంటే ఆ బాడీ ఎలక్ట్రాన్స్ లూజ్ అయినప్పుడు ఆ బాడీకి పాజిటివ్ చార్జ్ వస్తుంది. బాడీ ఎలక్ట్రాన్ లూజ్ అవుతుందంటే బాడీలో నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వెళ్ళినాయి కాబట్టి వెయిట్ ఆఫ్ ద బాడీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. దెన్ వెయిట్ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్, అప్పుడు బాడీకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ కి నెగిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుందంటే ఇట్ ఎక్వైర్స్ నెగిటివ్ ఛార్జ్. దెన్ వెయిట్ ఆఫ్ ద బాడీ స్లైట్లీ ఇంక్రీజెస్. ఛార్జ్ యూనిట్ ఏం చెప్పుకోవచ్చు అంటే కూలుంబ్, COULOMB, కూలుంబ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎనదర్ యూనిట్ కూడా చెప్పుకోవచ్చు, మైక్రో కూలుంబ్. న్యూ రాసి ఇలా సి రాయడాన్ని మైక్రో కూలుంబ్ అంటారు. 1 మైక్రో కూలుంబ్ ఇది ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే 10⁻⁻6 కూలుంబ్స్. 10⁻⁻6 కూలుంబ్స్. ఛార్జ్ యూనిట్ ఏమన్నా కూలుంబ్ అని చెప్తాం. సింబల్ ఏం చెప్తాం అంటే సి అని చెప్తాం. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై సింబల్ ఎంత అంటే సి. తర్వాత 1 మైక్రో కూలుంబ్ ఇది ఈక్వల్ టు 10⁻⁻6 కూలుంబ్స్. తర్వాత 1 పీకో కూలుంబ్. 1 పీకో కూలుంబ్ ఇది ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే 10⁻⁻12 కూలుంబ్స్ అని రాసుకోవచ్చు. 10⁻12 coulombs. Okay. Next, some important points about charge. Some important points about charge. About charge. First point, like charges are repel each other, unlike charges are attract each other. ప్లస్ ప్లస్ కానీ మైనస్ మైనస్ కానీ రిపెల్ అవుతాయి, ఇలా రిపెల్ అవుతాయి అన్నమాట. అలాగే మైనస్ మైనస్ అయినా సరే ఇలా రిపెల్ అవుతాయి. లైక్ చార్జెస్ ఆర్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ చార్జెస్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అండ్ ఇది ప్లస్, ఇది ఏమన్నా మైనస్ అయితే ఈ రెండు ఇలా అట్రాక్ట్ అవుతాయి. తర్వాత సెకండ్ పాయింట్, charge is quantized. Charge is quantized. 2 marks could important. Charge is quantized. Charge is quantized means ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఛార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఛార్జ్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్లస్ ఆర్ మైనస్ రాయొచ్చు. బాడీకి ప్లస్ ఛార్జ్ ఎప్పుడు వస్తుందంటే ఎలక్ట్రాన్స్ లూజ్ అయినప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినప్పుడు ఏమన్నా నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. దేర్ఫోర్ ఛార్జ్ క్వాంటైజర్ మనం డిఫైన్ ఎలా చేస్తామంటే ఛార్జ్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. దేర్ఫోర్ ఛార్జ్ ఈజ్ క్వాంటైజర్. ఇక్కడ ఎన్ ఏమంటారంటే ఇంటీజర్ అంటారు. ఇంటీజర్. ఈయన ఏమంటారంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటారు. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ ఎంత వచ్చిందంటే వాల్యూ -1.6 ఇంటూ 10⁻⁻19. అక్కడ ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ వాల్యూ ఎంత ఉందంటే 1.6 ఇంటూ 10⁻⁻19. తర్వాత సెకండ్ వన్, ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. Charge is conserved. Charge neither be created nor be destroyed. It can be transformed from one body to another body. Therefore, charge is conserved. According to law of conservation of energy statement, energy neither be created nor be destroyed. It can be transferred from one body to another body. Like charge neither be created nor be destroyed.
it transferred from one body to another body, therefore charge is conserved. తర్వాత charge is invariant. Charge is invariant. ఛార్జ్ రెస్ట్ లో ఉన్నా సరే, మోషన్ లో ఉన్నా సరే, ఆబ్జెక్ట్ మీద ఉన్న ఛార్జ్ అనేది డస్ నాట్ చేంజ్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ ఆర్ మోషన్, ఛార్జ్ డస్ నాట్ ఇన్వేరియంట్. ఛార్జ్ అనేది చేంజ్ అనేది అవదు. తర్వాత ఫిఫ్త్ వన్, ఒక ఆబ్జెక్ట్ మీద ఛార్జ్ ఎక్కడ ప్రజెంట్ అయ్యిందంటే సర్ఫేస్ మీద ప్రజెంట్ అయ్యింది. ఛార్జ్ ఆల్వేస్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. సపోజ్ ఇది ఆబ్జెక్ట్ అనుకో, ఈ ఆబ్జెక్ట్ మీద సర్ఫేస్ మీద ఛార్జ్ అనేది అలా ప్రజెంట్ అవుతుంది. Charge does not present inside the body. Charge always present on the surface of the body. తర్వాత సిక్స్త్ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే మాస్ ఎగ్జిస్ట్ వితౌట్ చార్జ్. చార్జ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. చార్జ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. చార్జ్ లేకపోయినా సరే మాస్ అనేది ఉంటుంది, కానీ చార్జ్ అనేది ఎగ్జిస్ట్ కావాలి అంటే మాస్ అనేది కంపల్సరీగా ఉండాలి. మాస్ అనేది కంపల్సరీగా ఉండాలి. నిన్న ఇక్కడ దాకా చెప్పుకున్నాం. దీని మీద ఛార్జ్ క్వాంటైజర్ మీద మనం ఒక ప్రాబ్లం చేద్దాం. క్యూ అంటే ఛార్జ్, ఎన్ అంటే ఇంటీజర్. ఇంటీజర్ అంటే నెంబర్. ఎన్ వాల్యూ ఎంత తీసుకోవచ్చు అంటే 1, 2, 3, 4 అలా నెంబర్ ఇంటీజర్స్ అనమాట. ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. దీని మీద ఒక ప్రాబ్లం. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. How many electrons is equal to 1 coulomb of charge? ఒక ఆబ్జెక్ట్ కి 1 coulomb of charge కావాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ సమానం అవుతుంది అంటే 1 coulomb of charge ఎన్ని ఎలక్ట్రాన్స్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకి చార్జ్ ఇచ్చాడు, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ అనేది ఇంటీజర్. చార్జ్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎన్ అంటే నెంబర్ 1, 2, 3, 4. హియర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 coulomb అనేది ఇచ్చాడు. అంటే +1 coulomb ఇచ్చాడంటే బాడీకి పాజిటివ్ చార్జ్ వచ్చినట్టు అనమాట. ఇక్కడ ఈ అంటే ఏమన్నా చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 1.6 × 10⁻−19. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే n × E రాసుకోవచ్చు. ఇక్కడ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ 1 coulomb ఈజ్ ఈక్వల్ టు n × చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 1.6 × 10⁻−19. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 1/1.6 × 10⁻−19. ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 6.25 × 10⁻18. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అంటే 6.25 × 10⁻18. దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. 10⁻19 పైకి వెళ్ళింది అనుకో, 10⁻19 ఇక్కడ 1.6 అవుతుంది. ఇక్కడ పాయింట్ పోతే ఇక్కడ 10 వస్తుంది. అప్పుడు ఇదేమన్నా 5 times, ఇదేమన్నా 8 times. అప్పుడు 8 పాయింట్ పెట్టుకుంటే 8 6 are 48, 8 2s are 8 2s are ఎంత అంటే 16, 8 5s are 40. Therefore 0.625 × 10⁻19 వస్తుంది. ఒక పాయింట్ రాసుకుంటే 6.25 × 10⁻18 వస్తుంది. అంటే 1 coulomb ఆఫ్ ఛార్జ్ కావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ సమానం అవుతుందంటే 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్ సమానం అవుతుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్, ఒక ఆబ్జెక్ట్ ని మనం చార్జ్ చేయడానికి there are 3 different methods. A object can be charged. There are 3 different methods. First one, friction. దీని టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ కూడా అంటారు. సెకండ్ వన్, కండక్షన్. ఇవన్నీ ఇంట్రొడక్షన్ అయినాయా? ఇందులో మనం మెయిన్ చదవాల్సింది ఏంటంటే ఛార్జ్ క్వాంటైజర్, ఛార్జ్ డెఫినేషన్ చదివితే చాలు. తర్వాత ఇండక్షన్.
A object can be charged. There are three methods. First method, friction, conduction, induction. First method, friction. ఒక ఆబ్జెక్ట్ ని చార్జ్ చేయడానికి ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రిక్షన్ మెథడ్. ఫ్రిక్షన్ అంటే రెండు ఆబ్జెక్టులు టచ్ లో, అంటే రెండు సర్ఫేస్లు నీకు టచ్ లో ఉన్నప్పుడు డెవలప్ అయిందని ఏమంటారంటే ఫ్రిక్షన్ అంటారు. నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక గ్లాస్ రాడ్ ని ఒక సిల్క్ క్లాత్ ని తీసుకున్నాను. ఈ గ్లాస్ రాడ్ పైన ఏం చేస్తానంటే సిల్క్ క్లాత్ ఇలా రబ్ చేస్తా ఉన్నా. రబ్ చేస్తా ఉంటే గ్లాస్ రాడ్ కి ఏమన్నా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే గ్లాస్ రాడ్ కి పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే మీనింగ్ ఏంది? గ్లాస్ రాడ్ ఎలక్ట్రాన్స్ ని కోల్పోయినట్టు. సిల్క్ క్లాత్ కి నెగిటివ్ ఛార్జ్ వచ్చినట్టు మీనింగ్ ఏంది? సిల్క్ క్లాత్ ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసినట్టు అనమాట. అంటే ఏ గ్లాస్ రాడ్ రబ్బడ్ విత్ సిల్క్ క్లాత్, గ్లాస్ రాడ్ acquires positive charge and silk cloth acquires negative charge. Here glass rod loses electrons, it acquires positive charge. Silk cloth acquires negative charge because it gains electrons. This method is called ఏమంటారంటే friction అంటారు. ఓకేనా? కండక్షన్. ఇక్కడ ఒక చార్జర్ బాడీ తీసుకోవాలి. నేనేం చేశానంటే ఇదేమన్నా చార్జర్ బాడీ తీసుకున్నా. సపోజ్ ఇది ఒక చార్జర్ బాడీ. దీని మీద ఛార్జ్ ఎంత ఉందంటే 6 కూలుమ్స్ ఉందంటున్నారు. ఇదేమన్నా అన్చార్జర్ బాడీ. ఒకటేమన్నా చార్జర్ బాడీ, ఇంకోటి ఏమన్నా అన్చార్జర్ బాడీ. ఈ అన్చార్జర్ బాడీ మీద ఎటువంటి ఛార్జ్ లేదు. ఈ అన్చార్జర్ బాడీని చార్జర్ బాడీని మనం ఏం చేసామంటే కాంటాక్ట్ లో పెట్టాం. ఇలా కాంటాక్ట్ లో పెట్టేసాం. పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే పెట్టేసి రెండింటిని సపరేట్ చేసాం. సపరేట్ చేసిన తర్వాత అన్చార్జర్ బాడీ కూడా ఏమవుతుందంటే ఛార్జ్ అవుతుంది. ఈ అన్చార్జర్ బాడీ మీద ఛార్జ్ ఎంత వస్తుందంటే ఈ 6 కూలుమ్ అనే ఛార్జ్ రెండు ఈక్వల్ గా షేర్ చేసుకుంటాయి. ఓకేనా? కానీ చార్జర్ బాడీ కెప్ట్ కాంటాక్ట్ విత్ అన్చార్జర్ బాడీ, ద అన్చార్జర్ బాడీ బికమ్ చార్జర్. దేర్ ఫోర్ రెండు బాడీస్ ఛార్జ్ ని ఎలా షేర్ చేసుకుంటాయి అంటే ఈక్వల్ గా షేర్ చేసుకుంటాయి. అందులో ఒక చార్జర్ బాడీని ఇంకొక అన్చార్జర్ బాడీని రెండింటిని కాంటాక్ట్ లో ఇలా పెట్టి రెండింటిని సపరేట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని మీద ఛార్జ్ ఎంత వస్తుందంటే 3 కూలుమ్స్. ఈ మెథడ్ ఏమంటారంటే కండక్షన్ అంటారు. తర్వాత ఇండక్షన్. ఒకటి ఏమన్నా ఇక్కడ చార్జర్ బాడీ, పాజిటివ్లీ చార్జర్ బాడీ, ఇంకోటి ఏమన్నా న్యూట్రల్ బాడీ. న్యూట్రల్ బాడీ అంటే మీనింగ్ ఏంటంటే ఆ బాడీలో నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ అయితే ఆ బాడీని ఏమంటారంటే న్యూట్రల్ బాడీ అంటారు. ఇది న్యూట్రల్ బాడీ అన్నమాట. ఓకేనా? ఈ న్యూట్రల్ బాడీని చార్జర్ బాడీకి దగ్గరగా తీసుకురావాలి. ఇది న్యూట్రల్ బాడీ. అప్పుడు ఈ చార్జర్ బాడీకి ఇలా దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ నోటికి దగ్గరగా వస్తాయి. ఇందులో ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఏమన్నా చార్జర్ బాడీకి దూరంగా వెళ్తాయి. ఇలా ఈ చార్జర్ ఇలా న్యూట్రల్ బాడీలో మైనస్ ప్లస్ ఏమవుతాయి అంటే రెండు సపరేట్ అయిపోతాయి. నెగిటివ్ ఛార్జ్ ఏమన్నా పాజిటివ్ చార్జర్ బాడీ దగ్గరగా వస్తాయి, పాజిటివ్ ఛార్జ్ ఏమన్నా చార్జర్ బాడీకి దూరంగా వెళ్తాయి. ఈసారి న్యూట్రల్ బాడీలో ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఇలా గ్రౌండ్ చేస్తే దీంట్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ మొత్తం గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈసారి మనం ఏమవుతుందంటే ఇది ఏమన్నా పాజిటివ్లీ చార్జర్ బాడీ, ఇది ఏమన్నా నెగిటివ్ ఛార్జ్ ఇలా గ్రౌండ్ లోకి వెళ్ళిపోతే దీని మీద ఉందంటే నెగిటివ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి. అందువల్ల ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి kept nearer to neutral body. Negative charges are induced near a positive charge and positive charge are induced far away from the positive charged body. Induction, ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఈ రెండు ఏమవుతాయంటే అట్రాక్ట్ అవుతుంది. ఇండక్షన్ ప్రిసీడ్స్ అట్రాక్షన్ అని చెప్తాం. వేరాస్ కండక్షన్ లో రెండు బాడీకి ఒకే ఛార్జ్ వస్తుంది కాబట్టి కండక్షన్ ప్రిసీడ్స్ రిపల్షన్ అని చెప్తాం. కండక్షన్ ప్రిసీడ్స్ రిపల్షన్. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఒక ఆబ్జెక్ట్ ని చార్జ్ చేయడానికి దేర్ ఆర్ 3 మెథడ్స్ అన్నమాట. ఫ్రిక్షన్, కండక్షన్, ఇండక్షన్. ఫ్రిక్షన్ అంటే రెండు ఆబ్జెక్ట్ ని రబ్ చేయడం వల్ల రెండు ఆబ్జెక్ట్ ఛార్జ్ రావడాన్ని ఏమంటారంటే ఫ్రిక్షన్ అంటారు. ఫ్రిక్షన్ అంటే గ్లాస్ రాడ్ పైన సిల్క్ క్లాత్ రబ్ చేస్తాం. కానీ గ్లాస్ రాడ్ రబ్డ్ విత్ సిల్క్ క్లాత్, గ్లాస్ రాడ్ acquires positive charge and silk cloth acquires negative charge. దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ ఏమంటారంటే ఫ్రిక్షన్ అంటారు. కండక్షన్ అంటే ఒకటి ఏమన్నా చార్జర్ బాడీ, ఇంకోటి ఏమన్నా అన్చార్జర్ బాడీ. A charged body kept contact with uncharged body, the uncharged body becomes charged. ఈ అన్చార్జర్ బాడీ మీద ఛార్జ్ ఎంత వస్తుందంటే చార్జర్ బాడీ మీద ఉన్న ఛార్జ్ ని అన్చార్జర్ బాడీ, చార్జర్ బాడీ రెండు ఈక్వల్ గా షేర్ చేసుకుంటాయి.
ఈ మెథడ్ ఏమంటారంటే కండక్షన్ అంటారు. దీని మీద ప్లస్ ఉంది కాబట్టి కండక్షన్ ప్రిసీడ్స్ రిపల్షన్ అని చెప్తాం. ఇండక్షన్ అంటే ఒక చార్జర్ బాడీ దగ్గరికి ఆ బాడీలో పాజిటివ్ చార్జ్ ఇది ఈక్వల్ టు నెగిటివ్ చార్జ్ అయితే దాన్ని ఏమంటారంటే న్యూట్రల్ బాడీ అంటారు. పాజిటివ్ చార్జ్ ఇక్కడ న్యూట్రల్ బాడీ దగ్గరగా ఇచ్చినప్పుడు న్యూట్రల్ బాడీలో ఉన్న నెగిటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్ బాడీ దగ్గరగా వస్తాయి. అలాగే న్యూట్రల్ బాడీలో ఉన్న పాజిటివ్ చార్జ్ చార్జర్ బాడీకి దూరంగా వెళ్తాయి. ఈసారి న్యూట్రల్ బాడీలో పాజిటివ్ చార్జ్ గ్రౌండ్ చేస్తే దీని మీద ఉన్న పాజిటివ్ చార్జ్ మొత్తం గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈసారి న్యూట్రల్ బాడీలో ఏముంటాయంటే నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. ఇది మైనస్ ఇది ప్లస్ కాబట్టి రెండు ఏమవుతాయి అంటే అట్రాక్ట్ అవుతాయి. ఈ మెథడ్ ఇండక్షన్ అంటారు. ఈ మనకి ఓకేనా. నెక్స్ట్ వన్ సపోజ్ కండక్షన్ మీద ఒక అప్లికేషన్ లాగా ఇది ఒక చార్జర్ బాడీ, ఇది ఎంత అంటే Q1, ఇది ఒక చార్జర్ బాడీ ఎంత అంటే ఇది ఏమన్నా Q2. ఈ రెండింటిని ఏం చేసామంటే కాంటాక్ట్ లో పెట్టాం. కాంటాక్ట్ లో పెట్టేసి రెండింటిని ఇలా సపరేట్ చేసాం. ఇప్పుడు సపరేట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని మీద ఎంత ఛార్జ్ వస్తుందంటే యావరేజ్ ఛార్జ్ వస్తుంది, అంటే ఈక్వల్ ఛార్జ్ వస్తుంది అనమాట. దేర్ఫోర్ ఛార్జ్ ఎంత వస్తుందంటే Q1 ప్లస్ Q2/2 ఇది వస్తున్నాను. అంటే ఒక్కొక్క దాని మీద ఎంత ఛార్జ్ వస్తుందంటే Q1 ప్లస్ Q2/2, Q1 ప్లస్ Q2. Consider two charges Q1 and Q2. They are kept contact and separate them. Therefore, charge on each body anta ante Q1 plus Q2/2. ఇక్కడ కూడా Q1 plus Q2/2. This is application అన్నమాట. కండక్షన్ అంటాం నేను. తర్వాత ఇంపార్టెంట్ అన్నమాట, మనకి చాప్టర్ లో 4 మార్క్స్ 6 చదివిస్తాం. ఆ 6 లో ఫస్ట్ వన్ ఏంటంటే కులుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. ఇది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. 4 మార్క్స్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ లో. ఈ చాప్టర్ లో మనం కన్సిడర్ టూ చార్జెస్ Q1 అండ్ Q2 సపరేటెడ్ బై డిస్టెన్స్ ఎంత అంటే R. ఈ రెండు లైక్ చార్జెస్ అయితే కనుక వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. ఈ రెండు అన్లైక్ చార్జెస్ అయితే కనుక వీటి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. కులుంబ్స్ అనేవాడు వీటి మధ్య రిలేషన్ చెప్పాడు. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of the two charges and inversely proportional to square of the distance between them. Therefore, మొత్తం బై ఏమవుతుందంటే R స్క్వేర్ అవుతుంది. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ K అంటాం. F is equal to K into Q1 Q2 by ఎవరు అంటే R స్క్వేర్ అవుతుంది. ఇక్కడ K ఏమంటారంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ F is equal to ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ బదులు ఏం తీసుకుంటాం అంటే 1/4πε0 Q1 Q2 by R స్క్వేర్. ఇక్కడ K ప్రపోర్షనాలిటీ ఎంత అంటే 1/4πε0. ఇక్కడ ε0 ఏమంటారంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ ఎయిర్ అంటారు. ఇక్కడ మనకి రెండు చార్జెస్ మధ్య మీడియం అనేది ఎయిర్ అయితే కనుక ε0 తీసుకుంటాం. అలా కాకుండా రెండు చార్జెస్ మధ్య మీడియం అనేది ఎయిర్ కాకుండా ఏదైనా వాటర్ కానీ ఈథర్ కానీ ఉంటే అప్పుడు ε0 బదులు ఏం తీసుకుంటాం అంటే ఎప్సిలాన్ తీసుకుంటాం. ఆ ఎప్సిలాన్ ఏమంటారంటే అబ్సల్యూట్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం అంటారు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. కులుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా రెండు వాడు ఏం చేశాడంటే రెండు చార్జెస్ వాడు Q1 అనే ఛార్జ్, ఇది ఏమన్నా Q2 అనే ఛార్జ్. ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఎంత అంటే R. ఈ రెండు లైక్ ఛార్జెస్ ఏదైనా వీటి మధ్య ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉంటుంది. ఈ రెండు అన్లైక్ ఛార్జెస్ అయితే కనుక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ two stationary charges is directly proportional to product of magnitude of two charges and proportional to square of the distance between them. వీటి మధ్య ఉన్న ఫోర్స్ ఎలా పనిచేసిందంటే దిస్ ఫోర్స్ యాక్ట్స్ along the line joining the two charges. Therefore ఈ మొత్తాన్ని మనం కలిపి రాస్తే F proportional to Q1 Q2 by R square. ఇక్కడ ప్రపోర్షనల్ తీసుకో కాన్స్టెంట్ రాస్తాం.
therefore F is equal to K into Q1 Q2 by R square రాస్తాం. K అంటే 1/4 by epsilon naught అంటాం. Therefore F is equal to 1/4 by epsilon naught Q1 Q2 by R square. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ ఏమంటారంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ ఎయిర్ అంటారు. ఇక్కడ మనం 1/4 by epsilon naught వాల్యూ ఎంత ఉంటుందంటే వాల్యూ అన్నమాట 9 into 10 power 9. ఇక్కడ యూనిట్ కూడా మనం రాసుకోవచ్చు. 1/4 by epsilon naught ఇక్కడే వచ్చేసి FR square by Q1 Q2 అవుతుంది. 1/4 by epsilon naught యూనిట్ ఏమవుతుందంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుంబ్ స్క్వేర్ అవుతుంది. న్యూటన్ మీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 8.85 into 10 power -12. దీనికి కూడా మనం యూనిట్ చెప్పుకోవచ్చు. ఎప్సిలాన్ ఇటు పట్టుకొస్తే కూలుంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్ అవుతుంది. న్యూటన్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మండే రోజు మనం ఒకసారి రిపీట్ చేసి నెక్స్ట్